హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఫస్ట్ మనం ఫ్యూచర్ సిటీ గురించి తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది అనౌన్స్ చేసి కూడా. అంటే అది ఫ్యూచర్ సిటీ అనేది లాంచ్ చేస్తుందంటారా? లేదా ఒక కలలాగే మిగిలిపోతుందా? That's true అండి. Because before this government came, we already had a plan that was like Pharma City. Pharma Cityని కన్వర్ట్ చేసి ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేశారు. అండ్ ఫ్యూచర్ సిటీ యాక్చువల్లీ ఈజ్ ఎ సిటీ విత్ అ విజన్. అంటే మనకి సికింద్రాబాద్, సైబరాబాద్, హైదరాబాద్ ఎలాగైతే ఉందో ఫ్యూచర్ సిటీ ఈజ్ సపోజ్ టు బి కాల్డ్ యాజ్ ద ఫోర్త్ సిటీ. సో ఒక విజన్తో గవర్నమెంట్ అయితే ముందుకి అడుగు వేశారు, కానీ బట్ దేర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్, దేర్ ఇస్ నో మనీ విత్ ద గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో చేసి దాన్ని డెవలప్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఆ ఒక ప్లానింగ్ లేకుండా ఈ యొక్క ప్రపోజల్ ముందు పెట్టుకొని జనాలని ఇన్వెస్ట్ చేయమని చెప్పటం కూడా ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. బికాస్ వాట్ హ్యాపన్స్ ఇస్, సి దీస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ యాక్చువల్లీ గోస్ విత్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారంగానే వెళ్తుంది. ఎందుకంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే ద మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఉండాలి. అండ్ ఫర్ దాట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మనీ. సో వితౌట్ ప్లానింగ్, వితౌట్ గవర్నమెంట్ ప్రపోజింగ్ ది అమౌంట్స్ దట్ ఈస్ రిక్వైర్డ్, ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనే ఒక హోప్తో ఫ్యూచర్ సిటీని అయితే అనౌన్స్ చేశారు. కానీ గత 2.5 years నుంచి మనం చూసుకుంటే కన్నా దేర్ ఇస్ నో గ్రోత్, దేర్ ఇస్ నో నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ ఫ్యూచర్ సిటీ. నౌ దే ఆర్ జస్ట్ ఇనాగ్రేటింగ్ ఎ రేడియల్ రోడ్. కానీ ఆ రోడ్ని చూపెట్టేసుకొని అక్కడ ఫ్యూచర్ సిటీ గ్రో అవుతుంది అనుకోవటం అయితే తప్పు. బేసిక్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఇట్స్ ద లొకేషన్ ఈజ్ వైబ్రెంట్. ఎందుకంటే ముచ్చర్ల ఈజ్ వెరీ క్లోజ్ టు మహేశ్వరం, తుక్కుగూడ అండ్ ది ఎయిర్పోర్ట్. సో ద ప్రాక్సిమిటీ ఆఫ్ డెవలప్మెంట్, అంటే ఈ ఏరియాకి డెవలప్మెంట్ స్కోప్ హై ఉంది. ఓకే, కానీ ద థింగ్ ఈజ్ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఏదైనా అవుతుందా లేదా అనేది ఈజ్ ద నెక్స్ట్ ఛాలెంజ్. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న ఇన్వెంటరీ ఇప్పటికే ఓవర్ సప్లైలో ఉన్నాం. సో నెక్స్ట్ ఒక ఫ్యూచర్ సిటీ, ఒక ఫోర్త్ సిటీ డెవలప్ చేసి దాంట్లో జనాల్ని అకామిడేట్ చేయగలుగుతామా అనేది కూడా ఈస్ నాట్ నోన్. సో బేసిక్లీ ఎనీ డెవలప్మెంట్ మనం ఒకటి లైన్ వైజ్, అంటే ఒక ఫేజ్ వైజ్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అంటే బేసిక్ థింగ్ ఈజ్ ద రోడ్స్. ఆ రోడ్లు వేసి, ఎలక్ట్రిసిటీ వేసి, సీపేజ్ అండ్ ది డ్రైనేజ్ని వాళ్ళు డెవలప్ చేయగలిగితే ఎవరన్నా వచ్చి అక్కడ ల్యాండ్స్ కొంటారు. అండ్ సెల్లింగ్ ల్యాండ్స్ అట్ ఎ ప్రీమియం కాస్ట్, అది ఏదో ఫ్యూచర్ సిటీ ఒక నెక్స్ట్ 10 yearsలో వస్తుంది అని ఇప్పుడు మనం అంత ప్రీమియం రేట్స్లో కొనుక్కొని అదే ప్రైజెస్ మీకు నెక్స్ట్ 5 years 6 yearsలో కనబడుతుంది అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫోర్త్ సిటీ అది డ్రీమ్గా ఉండిపోతుందా లేదా అనుకుంటే మోస్ట్లీ 50% అది డ్రీమ్గానే ఉండిపోతుంది. కానీ ఏ పర్సన్ విత్ ఎ లాంగ్ టర్మ్ విజన్, అంటే ఒక నెక్స్ట్ 10 yearsలో ఆ ఏరియా డెవలప్ అవుతుంది అనుకొని ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ అన్ని పక్కన పెట్టుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం దట్ ఈజ్ అ గుడ్ లొకేషన్. ఎందుకంటే లొకేషన్ ప్రాక్సిమిటీ ఈజ్ వెరీ హై. ఒకటేమో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది, ఇంకోటి నేషనల్ హైవే, RRRకి దగ్గర ఉంది, ORRకి దగ్గర ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా గ్రో అయితే మాత్రం ఆ ఏరియాకి కొంచెం డిమాండ్ వస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. లివబుల్ ఏరియాస్ అనమాట ఇవన్నీ. అందులో మనకి ఆ ఏరియాస్లో చుట్టుపక్కల మనకి ఫారెస్ట్ ఏరియాస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ వేస్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్, ఫోర్త్ సిటీ మైట్ బి ఎ గుడ్ థింగ్. కానీ అదేదో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది, ఈ 2 yearsలో మనం ఏదో అక్కడ మ్యాజిక్ చేయొచ్చు అంటే మాత్రం ఫ్యూచర్ సిటీ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. మ్యామ్, అది ఫ్యూచర్లో ఒకవేళ డెవలప్ అయిందనుకోండి, మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి దానివల్ల? యూజెస్ అంటే పాపులేషన్ మైగ్రేషన్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ, అంటే ఫ్యూచర్ సిటీలో మనకి AI, ఓకే, వీఆర్ గోనా హ్యావ్ మెడిసిన్స్ రిలేటెడ్, అంటే మనకి మెడికల్ టూరిజం అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ప్లాన్ చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్రికెట్ స్టేడియం, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ని ప్లాన్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం దీనికి సంబంధించి జనాలు దే మైట్ మూవ్ దట్ సైడ్. హైదరాబాద్కి ఫోర్త్ సిటీ వల్ల పెద్ద డిఫరెన్స్ కనపడుతుంది అనేది ఇట్స్ నథింగ్, బికాస్ దెర్ ఇస్ నథింగ్ దట్ పీపుల్ కెన్ మూవ్ ఫ్రమ్ హియర్ టు ఫోర్త్ సిటీ. పోనీ అక్కడ అమెజాన్ వాడు, లేదంటే మైక్రోసాఫ్ట్ వాడు, లేదంటే TCS వాళ్ళు వచ్చి అక్కడ ఏదో కట్టేసుకున్నారు, అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ నుంచి జనాలు అక్కడికి మూవ్ అవుతుంది అంటే దేర్ క్యాన్ బి సస్టైనబిలిటీ. బట్ ఇక్కడ మనకు అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా ఇట్స్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్. ఇట్స్ నాట్ వాట్ ఈస్ మెంట్ విత్ రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ దేర్.
అదే చెప్తున్నాను, లాంగ్ రన్లో ఒక 10 years 15 yearsలో ఒక ల్యాండ్ కొని వేసుకొని అప్రిసియేట్ అవుతుంది అంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్, బట్ నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. బికాస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 3 years 4 years 5 years డౌన్ ద లైన్, 5 years డౌన్ ద లైన్ ఆ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ అవ్వదండి. ఇట్ విల్ బీ ఓన్లీ ఆన్ పేపర్స్. యాక్చువల్గా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. సో కంపారిటివ్లీ ఇప్పుడు గోల్డ్ మీద పెట్టాలా లేదా ల్యాండ్ మీద పెట్టాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎక్స్పర్ట్గా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఎలా చెప్తారు దీన్ని? గోల్డ్ ఈజ్ ఎ కమోడిటీ అండి, అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ వెల్త్. ఓకే, రెండిటికి ప్లాట్ఫామ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, గోల్డ్ మనం వేసుకోవడానికి మనం కొనుక్కుంటాము, అండ్ ఇంకోటి గోల్డ్ కొనడానికి కూడా మనకి లిమిటేషన్స్ ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ వీ పర్చేస్ ఇన్ ల్యాక్స్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎ వెల్త్ అంటే ప్రాపర్టీ కొనేటప్పుడు అది కోట్లలో ఉంటుంది. ఇప్పుడు మీరు కోట్లలో గోల్డ్ కొనుక్కుంటే ఎక్కడ పెట్టుకుంటారు? దెర్ ఇస్ నో ఛాన్స్. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సేఫ్ గార్డ్ గోల్డ్. మనకు అవసరం ఉన్న కాడికి వేసుకునే వరకు మనం గోల్డ్ కొనుక్కుంటాం, డైమండ్స్ కొనుక్కుంటాం, మిగతాది కొంతమంది ఏం చేస్తారంటే బిస్కెట్స్ రూపంలో కొని పెట్టుకుంటారు. బికాస్ గోల్డ్ క్యాన్ బి లిక్విడేటెడ్ వెరీ సూన్. ఇప్పుడు నాకు ఇమీడియట్గా రేపు ఒక 10 లక్షలు కావాలి అనుకుంటే నేను గోల్డ్ తీసుకొని వెళ్ళి మార్టిగేజ్ చేసుకొని నేను ఒక గోల్డ్ లోన్కి వెళ్ళొచ్చు, గోల్డ్ త్రూ నాకు ఇమీడియట్ డబ్బులు వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ ప్రాపర్టీ, ఓకే, ప్రాపర్టీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెల్త్. ఓకే, ఆ వెల్త్ ఏంటంటే స్లోలీ ఇట్ విల్ అప్రిషియేట్. ఓకే, అండ్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ మీరు గోల్డ్ ఒక లిమిట్ వరకు కొనగలుగుతారు, కానీ బియాండ్ దట్ లిమిట్ యూ కెన్ నాట్ బై గోల్డ్. సో దట్ ఈజ్ వేర్ రియల్ ఎస్టేట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇంకొకటి, గోల్డ్ మీద మీకు రెవెన్యూ అనేది ఉండదు. గోల్డ్ మీరు కొనుక్కుంటే అల్మారీలోనో బ్యాంక్ లాకర్లోనో మీరు అది దాచిపెట్టుకోవాలి. కానీ అదే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు చాలా వేస్లో మీకు ఇన్కమ్ రావచ్చు దాని మీద. ఫస్ట్ థింగ్ యూఆర్ క్రియేటింగ్ అన్ అసెట్ టు లివ్. అంటే నాకు ఉండడానికి నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, నా దగ్గర ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కొనుక్కున్నాను, ఐ కెన్ రెంట్ ఇట్ అవుట్. సో రెంట్ రూపంలో, కమర్షియల్స్ రూపంలో నాకు ఆ రియల్ ఎస్టేట్ మీద నాకు ఇన్కమ్ వస్తుంది. కానీ అదే గోల్డ్ మీద మనకు అలాంటి ఇన్కమ్స్ రావు. అది తీసుకున్నామంటే దాన్ని దాచుకోవటం తప్ప మనకి ఆప్షన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ మ్యాటర్స్. ఓకే, గోల్డ్ని టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, దానికి ఆ లిమిట్ దాటి మనం పెట్టుకొని రేపు ఏదైనా ఒక థెఫ్ట్ జరిగి లేదంటే మీరు ట్రావెలింగ్లో దాన్ని పోగొట్టుకోవటమో ఏదో ఒకటి జరిగిందంటే ఇట్ ఈస్ లాస్ట్. కానీ అదే మీరు రియల్ ఎస్టేట్ అంటే మీరు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ అలా లూజ్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ లేవు. బికాస్ ప్రాపర్టీ అనేది మన కంటి ముందు ఉంటుంది, యూ హావ్ టు ఓన్లీ దట్ ప్రొటెక్ట్ ఇట్. ఓకే, బేసిక్ థింగ్స్ ఉన్నాయి. మనం ప్రాపర్టీ కొన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఫెన్స్ చేసుకోవాలి, దానికి ఒక బోర్డ్ వేసుకోవాలి, గేట్ వేసి దాన్ని కాపాడుకోవాలి. అది ఒక్కసారి అలా చేసేసుకున్నారంటే దట్స్ ఎ లైఫ్ టైమ్ అసెట్. కానీ గోల్డ్ ఈజ్ నాట్ లైక్ దాట్. కాకపోతే పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అంటే మనకి ఇండియాలో వీ హ్యావ్ ఎ సెంటిమెంట్ టువర్డ్స్ గోల్డ్. ఓకే, ఎస్పెషలీ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ విమెన్, ఇట్స్ ఆల్సో ఈవెన్ మెన్ ఆల్సో. పిల్లోడు పుడితే మనం ఇమీడియట్గా గోల్డ్ కొంటాం. ఓకే, సిమిలర్లీ పెళ్ళి అంటే మనం వీ ఇన్వెస్ట్ అ లాట్ ఇన్ గోల్డ్. సో ఇండియన్స్ వీ హ్యావ్ అ కమిట్మెంట్ ఆర్ ఎ ట్రెడిషనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ గోల్డ్. బట్ ఇన్ రియలిస్టిక్ లైఫ్ గోల్డ్ కంటే కూడా ఎక్కువ మనకి రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది. సో గోల్డ్ ఇప్పుడు ఒక 1 crore అసెట్ ఉన్న మనిషికి ఒక 70 to 80 lakhs అసెట్స్, ఒక 10 lakhs గోల్డ్ అంటే దట్ ఈజ్ ఓకే. బట్ బియాండ్ దట్ యూ గో ఆన్ పర్చేస్ గోల్డ్ అంటే దట్ ఈస్ నాట్ ఎ వైజ్ డిసిషన్. ఇంకోటి ఏంటంటే దట్ ఈస్ గ్లోబలీ ఇన్స్టేబుల్ ప్రోడక్ట్. అది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు గోల్డ్ త్రూ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు నాకు ఇమీడియట్గా డబ్బులు కావాలి, నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, నేను టుమారో ఐ మే నాట్ బి ఏబుల్ టు సెల్ ఇట్. ఓకే, ఇట్ మై టేక్ మంత్స్, సమ్ టైమ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ మై టేక్ 6 months 1 year టైమ్ ఆల్సో. కానీ నా దగ్గర గోల్డ్ ఉంటే నేను ఇమీడియట్గా వెళ్ళి దాన్ని నేను మార్టిగేజ్ చేసుకొని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అగైన్ ఈ గోల్డ్ అనేది మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ పోయినా మీరు అది అమ్ముకోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఇండియా, ఇఫ్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్టీ ఇన్ గచ్చిబౌలి, నేను ఇక్కడ వచ్చి ఆ గచ్చిబౌలిలోనే నేను ఆ ప్రాపర్టీ అమ్ముకోవాలి. సో వీ హ్యావ్ సర్టెన్ కంపారిజన్స్. బట్ ఇన్ లాంగ్ రన్ అంటే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించుకుంటే మాత్రం గోల్డ్ ఈజ్ నాట్ కంపారిటివ్ టు రియల్ ఎస్టేట్. ఎందుకంటే గోల్డ్ ఈజ్ అన్ అసెట్. ఓకే, ఆ అసెట్ మనకి మన దగ్గర ఉన్నంత వరకే దానికి వాల్యూ. ఓకే, బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెల్త్. ఓకే, అది ఫ్యూచర్లో మనని చాలా కాపాడుకుంటుంది, మన రిటైర్మెంట్కి మనకి యూస్ఫుల్ అవుతుంది. దాని మీద మనం రెంట్ కానీ ఇన్కమ్ కానీ జనరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమీ లేదు, ఖాళీ భూమి ఉన్నా కూడా మీరు దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ గోల్డ్తో మీరు అలాంటివి ఏమీ చేయలేరు.
సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఐ వుడ్ సే మీ దగ్గర డబ్బులు ఉంటే 1 lakh 2 lakh గోల్డ్ కొనుక్కోండి, తప్పులేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కంటే కూడా బెస్ట్ ఆప్షన్ మనకి వేరేది అయితే ఏమీ లేదు. మ్యామ్ ఇంకొకటి వచ్చేసి రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ ఏది బెస్ట్ అంటారు? సి రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ ఇన్ ద ప్రెసెంట్ ట్రెండ్ టుడే. ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రైసెస్ ఆర్ వెరీ హై. ఓకే, సో మనకి రెంటెడ్ హౌస్లో ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, నాకు ఆ ₹1,00,00,000 ఇంట్లో ఉండేటప్పుడు బాగానే ఉంటుంది. బట్ I might be paying I might be paying my EMI equal to 50 lakhs or 50,000 or 60,000 per month. ఓకే, నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నా, 50,000 నేను ఈఎంఐ కడుతున్నాను. అదే నేను ఇల్లు కొనుక్కోలేదు, నేను అద్దెకు ఉండాలనుకుంటున్నాను, అదే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తాను, అదే సిమిలర్ ఫ్లాట్ని నేను చూసుకుంటాను, నాకు 25,000-30,000లో నాకు ఆ ఫ్లాట్ రెంట్కి వస్తుంది. సో దట్ ఈస్ ద కంపారిజన్ దేర్. ఒకప్పుడు ఇల్లు అనేది ఇట్ వాస్ ఎఫోర్డబుల్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్స్ నాట్ ఎఫోర్డబుల్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజెస్ అలాంటివి. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి అనుకుంటే మినిమం 12,000 నుంచి 22,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. ఓకే, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎఫోర్డబుల్. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ డోంట్ ప్రిఫర్ బయింగ్ ఏ హోమ్. ఎందుకంటే 20-25 years లోన్ టర్మ్ పీరియడ్ పెట్టినా కూడా వాళ్ళకి ఈఎంఐ 50,000-60,000 కంటే తగ్గట్లేదు. సో హియర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓనింగ్ ఏ హౌస్ అండ్ రెంటింగ్ ఏ హౌస్ ఏమైందంటే హయ్యర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఎఫోర్డబిలిటీలో ఉన్నారు, దే కెన్ బై ఏ హోమ్. కానీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫోర్డబిలిటీ లేదు హైదరాబాద్లో. సో మీరు 100% మీరు లైఫ్లో సెటిల్ అయ్యి నా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం థింక్ అబౌట్ బయింగ్ ఏ ఓన్ హౌస్. లేదు అంటే రెంటెడ్ హౌస్ విల్ కీప్ యూ సేఫ్. బికాస్ ఎర్లియర్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ అండ్ ఆల్, అప్పుడు మా పేరెంట్స్ వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటం నేను విన్నాను. అదేంటంటే నువ్వు 20,000 రెంట్ కడుతున్నావు, అదే 20,000 నువ్వు ఈఎంఐ కట్టేసుకుంటే ఇల్లు సొంతం అవుతుంది అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు 20,000 రెంట్ ఎక్కడ వస్తుందండి? యూ హ్యావ్ టు గో టు సమ్ స్లమ్ ఏరియాస్. సో ద కంపారిజన్, ద టైమ్ అండ్ ద హైప్ ఇవన్నీ మన లిమిట్ దాటి వెళ్ళిపోయింది. సో మీ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఉండి మీరు ఒక పర్ఫెక్ట్ జాబ్లో ఉన్నారు, నాకు ఈ జాబ్ పోదు అని అనుకున్నప్పుడు ఇంటి గురించి, సొంత ఇంటి గురించి ఆలోచించాలి. బట్ అదర్వైజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హైదరాబాద్ రెంటల్ హౌసెస్ ఆర్ ఫార్ బెటర్. ఇంకోటి ఇంటి మీద కూడా మీరు కొన్నా కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు 3% కంటే ఎక్కువ మీకు ROI రాదు. ఓకే, సో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటే నేను 30,000కి నాకు రెంట్ వస్తుంది, దానికంటే ఎక్కువ రాదు. మనకి మార్కెట్ వాల్యూస్ అలానే ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, అదే డబ్బులతో మీరు వేరే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఓపెన్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో దాట్ విల్ గివ్ యూ మోర్ అప్రిసియేషన్. సో డబ్బులు ఉంటే కానీ ఇంటి వరకు మనం వెళ్ళకూడదు. దట్ ఈస్ మై అడ్వైస్.